శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ ఉగాది నుంచి ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవతా ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఉదాహరణకి మేషలగ్నంలో జన్మించారనుకోండి, మేషలగ్నం కావచ్చు, మేషరాశి కావచ్చు, అందులో ఉన్న ఏ నక్షత్రం అయినా కానీ మీరు చెయ్యకూడదు ఏంటో అసలు ఈ సంవత్సరంలో. సహజంగానే మేషలగ్నం వారికి ఏ కర్మ ద్వారా ఈ భూమి మీదకి వస్తారు అంటే ఒక రుణం ఉంటుంది. అంటే అందరికీ రుణం ఉంటుంది, రుణం లేకుండా ఎవరు రారు. కాకపోతే ఎవరికైనా ధనం ఇవ్వడము, ధనం తీసుకునేటువంటి రుణ సంబంధం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకునేది. ఈ మేషలగ్నం వారు కనుక ఈ సంవత్సరం ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లో అది వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, అసలు లేవని చెప్పాలి. అందుకని మరి మీరు అనొచ్చు, ఏమండి నా వృత్తే ధనం ఇవ్వడం తీసుకోవడం అండి, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నాను, లేకపోతే అప్పులు ఇస్తుంటాను, వడ్డీకి ఇస్తుంటాను, ఫైనాన్స్ నడుపుతుంటాను, మరి నా పరిస్థితి ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంతో నమ్మకం, వీరికి ఇస్తే ఏమీ కాదనుకునే వాళ్ళని ఎంచుకోండి ఒకటి. రెండవది, గణపతిని నిత్యము అనుకుంటూ ఆ పని చేయండి. హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నర్వ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి, మరి ఎట్లాగా అంటే ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీనికి ఏమిటి అంటే మీరు తినేటువంటి ఏ ఫుడ్ తీసుకుంటున్నా సరే క్రీమ్, అచ్యుత, అనంత, గోవింద అని తీసుకోండి, చేయండి. ముఖ్యంగా ఇవి మెయిన్గా మీరు అవాయిడ్ అంటే ఫుడ్ తీసుకునే విషయంలో ఒకటి జాగ్రత్తగా తీసుకోవాలి, అప్పులు ఇవ్వడం చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు మెయిన్గా చూడండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీకు ఒకవేళ మరి చేయాల్సినవి ఏమిటండి, ఈ సంవత్సరం బాగుండేవి ఏమిటి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు శని లాభంలో ఉన్నాడు, 12వ స్థానంలో రాహు ఉన్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు, వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ చేయాల్సినవి ఏమిటి అంటే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, విదేశాలకు వెళ్ళే అవకాశం ఏమాత్రం వచ్చినా వదిలిపెట్టకండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. రెండవది, 11th హౌస్ శాటర్న్ ఉన్నప్పుడు సహజంగానే ఏంటంటే మీరు చేసే ప్రయత్నంలో పాపగ్రహం కనుక 11వ స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా మీ యొక్క పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయ్యే టైం అంటారు దాన్ని. సో అది యాక్టివ్ అవుతుంది కాబట్టి మీరు బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా వృత్తి సంబంధంగా ఎదగడానికి స్కోప్ ఉన్నటువంటి సమయం ఇది. అలాగే మే లోపల మీరు వివాహ సంబంధించిన విషయాలు లేదా పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాలు ఓకే చేసుకోండి, కానీ మే దాటితే మాత్రం అటువంటి జోలికి వెళ్ళకండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు పాయింట్లు అప్పు, హెల్త్ రిలేటెడ్ సంబంధించిన మే లోపల మాత్రమే సంబంధం కుదుర్చుకోవడం. మళ్ళీ ఎప్పుడు ఉంది అంటే మీరు సెప్టెంబర్, మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ నుంచి మరలా మీకు వస్తుంటుంది దాని ప్రభావం, అంటే మంచి ఫలితం అనేటువంటిది. మరి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి పని చేస్తున్నా అమ్మవారి యొక్క రక్ష గనక ఉన్నట్లయితే బాగుంటుంది కదా. మరి ఇందాక మీరు అన్నారు, ఇందాక నేను చెప్పానేంటి, ఏమండి మరి ఈ అప్పుల విషయంలోని అని. అప్పుల విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఒకవేళ మీరు అప్పు చేశారు, మీకు ఎవరైనా అప్పిచ్చారు, మీరెవరికైనా అప్పిచ్చారు అన్నప్పుడు ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి హెల్త్కి అన్నారు కదా, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. మరి అదేవిధంగా మరి ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నారు కదా అన్నప్పుడు ఫుడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు క్రీమ్, అచ్యుత, అనంత, గోవింద ఇది చేసుకోండి, సరిపోతుంది. మరి ఇక్కడ నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి? మేషలగ్నం వారు, మేషరాశి వారు తీసుకుంటే సూర్య ఉపాసన. మీరు ఎంత సూర్య ఉపాసన చేస్తే అంత బాగుంటుంది. నవగ్రహాలలో రాహువు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి గ్రాసము లేదా గోంగూర తినిపించండి. మీరు ఈ యొక్క ఇబ్బంది నుంచి ఈ సంవత్సరం మీరు పడకుండా ఉంటారు ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి?
మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి. విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 minutes చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే, ఏ మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా
ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే. మరి నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి, నా జాతకంలో ఉందో లేదో నా జాతకం తెలియదు, మరి ఏమిటి, ఏ శక్తి నన్ను విదేశాలకు పంపిస్తుంది? ఆంజనేయ స్వామిని కనుక నిత్యము 2 పూటలు కనుక మీరు హనుమాన్ చాలీసా చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు విదేశీ యోగం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.